నమస్కారం, శిల్పా టీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. నంద్యాల జిల్లాలో అత్యంత ప్రధానమైన పవిత్రమైన శైవ క్షేత్రంగా వెలిసిన మహానందీశ్వరుని క్షేత్రంలో ధనుర్మాసంను పురస్కరించుకొని ఆరుద్రాభిషేకం ఆలయ ఈవో శ్రీనివాసరెడ్డి, ప్రధాన అర్చకులు రవిశంకర్ అవధాని పురోహితుల ఆధ్వర్యంలో వైభవంగా నిర్వహించడం జరిగింది. ఇందులో భాగంగా ఆదివారం ఈశ్వరునికి ప్రీతిపాత్రమైన అన్నాభిషేకాన్ని నిర్వహించడం జరిగింది. అలాగే భోగిమంటలను వేసి రానున్న మకర సంక్రాంతికి స్వాగతం పలికారు. ఈ కార్యక్రమాల్లో భక్తులు విశేషంగా పాల్గొన్నారు. पूजा कर्म करिष्ये सरंगग्रहाराधन करिष्ये संगम धर्मस्पाठदेव विद्यागोहस्मघर्षकंठे दशमासमः अर्वजनया अर्वजनया आलिंगनाये मया गोरिचाराय श्रीविंद्राय ओम नमः शिवाय शिवाय नमः ओम नमः शिवाय शिवाय नमः शिवाय शिवाय ओम नमः शिवाय शिवाय नमः ओम नमः शिवाय शिवाय नमः ओम नमः शिवाय शिवाय नमः భారతదేశ సైనికుడిగా 24 సంవత్సరాలు సేవలందించిన నంద్యాలకు చెందిన దౌలత్ ఖాన్ నంద్యాల మున్సిపాలిటీ అధికారుల నిర్లక్ష్యానికి నిండు ప్రాణాలను వదిలాడు. మాజీ సైనికుడు ఇంటి పన్ను మినహాయింపు కోరుతూ మున్సిపల్ కార్యాలయం చుట్టూ, స్థానిక సచివాలయం చుట్టూ తిరిగి అలసిపోయి పన్ను మినహాయింపు ఇవ్వాలని సంబంధిత మున్సిపల్ అధికారులను వేడుకొన్నాడు. అనారోగ్యంతో ఉన్న దౌలత్ ఖాన్ ఆరోగ్యం కుదుటపడ్డాక చివరిసారిగా శుక్రవారం మధ్యాహ్నం తన కుమార్తె షెరీనాతో కలిసి మున్సిపల్ కార్యాలయానికి వెళ్లి పన్ను మినహాయింపుకు సంబంధించిన పత్రాలను కోరాడు. ప్రస్తుతం బిజీగా ఉన్నామని తెలియజేస్తూ దురుసుగా ప్రవర్తించడం జరిగిందని బాధితుని కుమార్తె పేర్కొన్నారు. ఆ సమయంలో తీవ్ర ఒత్తిడికి గురై రెవెన్యూ విభాగం కార్యాలయం ముందే కుప్ప కూలిపోయాడు. అక్కడ ఉన్న సిబ్బంది ఆయనను ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందాడని తెలిపారు. దీంతో మున్సిపల్ నిర్లక్ష్యానికి కార్గిల్ యోధుడు దౌలత్ ఖాన్ ప్రాణం గాల్లో కలిసిపోయింది. ఈ ఘటనపై దౌలత్ ఖాన్ కుమార్తె తన తండ్రి మరణానికి కారకులైన వారిపై చట్టపరంగా చర్యలు తీసుకోవాలని, ప్రభుత్వం తమను ఆదుకోవాలని డిమాండ్ చేస్తూ స్థానిక 1 టౌన్ వద్దకు మాజీ సైనికులతో, కుటుంబ సభ్యులతో ఫిర్యాదు చేసేందుకు చేరుకోవడం జరిగింది. నంద్యాల జిల్లాలో మైనార్టీ మరియు న్యాయశాఖ మంత్రి ఫరూక్ ఇలాకాలో మైనార్టీలకు అన్యాయం జరుగుతుంటే ఎటువంటి చర్యలు చేపట్టలేకపోవడం ఎంతో బాధాకరంగా ఉందని, బాధిత కుటుంబాన్ని ఆదుకోవాలని, ప్రభుత్వం నుండి 50 లక్షల రూపాయల ఎక్స్గ్రేషియా అందించాలని ఎస్డిపిఐ పార్టీ నాయకులు డిమాండ్ చేశారు. నంద్యాల మాజీ సైనికుల యూనియన్ ప్రెసిడెంట్ రంగనాయకులు ఈరోజు 1 టౌన్ పోలీస్ స్టేషన్ రావడం జరిగింది. హవల్దార్
దౌలత్ ఖాన్ సార్ గత శుక్రవారము హార్ట్ అటాక్ తో చనిపోయాడు. మున్సిపాలిటీ ఆఫీస్ అవుట్ ట్యాక్స్ కొరకు మున్సిపల్ ఆఫీస్ దగ్గరికి వాళ్ళ కూతురు అండ్ దౌలత్ ఖాన్ ఇద్దరు వెళ్ళారు. అక్కడ మున్సిపల్ సిబ్బంది చాలా వల్గర్ లాంగ్వేజ్ యూజ్ చేశారు. వాళ్ళ అవుట్ ట్యాక్స్ వర్క్ కానీ చేయలేదు. వాళ్ళ మీద తగిన చర్యలు తీసుకోవాలి అంటే ఈ గవర్నమెంట్ స్పందిస్తూ మెయిన్ ఉద్దేశం ఏమంటే వీళ్ళ కుటుంబానికి నష్టపరిహారం చెల్లించాలి. ఈరోజు 1 టౌన్ పోలీస్ స్టేషన్ దగ్గరికి వచ్చినాము. అందరూ మాజీ సైనికులు అందరూ అండ్ దౌలత్ ఖాన్ సార్ గారి కుటుంబం అందరూ వాళ్ళ మీద ఎఫ్ఐఆర్ చేయాలని వచ్చాము. ఇంకా అవుట్ ట్యాక్స్ వర్క్ చాలా ఉంది. చాలా మంది ఎక్సర్వీస్ పెండింగ్ లో ఉన్నాయి. ఇంకా ముందు ఇలాంటి జరగకుండా చూడాలని మున్సిపల్ కమిషనర్ గారిని మేము కోరుకుంటున్నాం. దౌలత్ ఖాన్ గారు అనే ఎక్స్ రిటైర్ ఆర్మీ హవాల్దార్ గారు దాదాపుగా దేశానికి 24 సంవత్సరాలు వాళ్ళు సేవ చేశారు. కార్గిల్ యుద్ధంలో కూడా పాల్గొన్న ఘనత ఆయనది. ఆయన కుటుంబానికి ఈరోజు నంద్యాలలో అన్యాయం జరిగింది. దౌలత్ ఖాన్ గారు హౌస్ ఎగ్జామ్షన్ ట్యాక్స్ కు అప్లై చేశారు మున్సిపాలిటీలో. మున్సిపల్ కౌన్సిల్ కూడా అప్రూవ్ ఇచ్చింది. కానీ ఆ డాక్యుమెంట్లు వాళ్ళకు ఇవ్వకుండా అక్కడ ఆపిన సీనియర్ అసిస్టెంట్ మరియు జూనియర్ అసిస్టెంట్లు ఆపి వాళ్ళని దాదాపుగా 3 నెలల నుంచి ఆఫీస్ చుట్టూ తిప్పుకుంటూ వాళ్ళకు హెరాస్మెంట్ గురి చేశారు. మొన్న శుక్రవారం కూడా దౌలత్ ఖాన్ గారు మరియు వాళ్ళ కూతురు వాళ్ళ పేపర్ల కోసం ఆఫీస్కి వెళ్ళడం జరిగింది. అక్కడ ఉండే 2 సిబ్బంది వీళ్ళతో దురుసుగా ప్రవర్తించి ఆయనకు ముఖం మీదనే తిట్టారు. అది తట్టుకోలేక ఆయన ఆన్ ద స్పాట్ మున్సిపాలిటీ ఆ భవనంలోనే అక్కడికిక్కడే కుప్పకూలిపోయి నిన్న శుక్రవారం నాడు 3 గంటలకు అక్కడే కుప్పకూలిపోయి చనిపోయారు. ఈయనకు మెంటల్లీ మరియు హెరాస్మెంట్ చేసిన ఆ ఇద్దరిని, ఆయనతో వల్గర్ గా మాట్లాడిన ఆ ఇద్దరిని వీళ్ళు ఎఫ్ఐఆర్ బుక్ చేసి వాళ్ళని కఠినంగా శిక్షించాలని మేము గవర్నమెంట్ డిమాండ్ చేస్తున్నాము. దాంతోపాటు ఈ ఫ్యామిలీ ఇప్పుడు రోడ్డున పడింది. వీళ్ళకు ఎవరు ఆదుకోవాలి? ప్రభుత్వం స్పందించి ఈ ఫ్యామిలీకి 50 లక్షల రూపాయలు ఎక్స్గ్రేషియా ఇవ్వాలని మేము ఈ సందర్భంగా ఎస్డిపిఐ పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాము. ముఖ్యంగా ఈ రోజు మన నంద్యాలలో శాసనసభ్యులైన ఎన్ఎండి ఫరూక్ గారు మరియు వారే న్యాయశాఖ మంత్రి మరియు వారే మైనార్టీ మంత్రి, వీళ్లకు ఆ న్యాయశాఖ ద్వారా న్యాయం జరగాలి. వీళ్ళు కూడా ఒక మైనార్టీ సామాజిక వర్గానికి చెందిన వాళ్ళు. మీరు కూడా ఒక మైనార్టీ మంత్రి కాబట్టి వీరికి న్యాయం చేయాలి. ప్రభుత్వం తరఫున మీరు వీళ్ళ పక్షాన ఉండి పోరాడి ఈ కుటుంబానికి న్యాయం చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాము. న్యాయశాఖ మంత్రి ఉన్న పరిధిలోనే ఈ విధంగా అన్యాయం జరుగుతుంటే సామాన్య ప్రజలకు న్యాయం ఏం దక్కుతుంది? కాబట్టి ఎన్ఎండి ఫిరోజ్ గారు, మంత్రివర్యులు ఎన్ఎండి ఫిరోజ్ గారు వెంటనే దీనిలో కలుగజేసుకొని ఈ ఫ్యామిలీని ఆదుకోవాలని ప్రభుత్వానికి మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాము. मेरा नाम शमीना है. मेरे पापा एक सर्विसमैन रिटायर्ड है. तो क्या हुआ बोले तो एक टैक्स एग्जेम्पशन काम के वास्ते हमें बार बार म्यूनसिपल ऑफिस को फिरते थे. वो आपको 6 महीने 8 मंथ 6 मंथ्स हुआ फिरने लगो है. तो भी काम पूरा हुआ तो भी डॉक्यूमेंट्स 2-3 मंथ से उनके नजदीक रख ले को हमारे को देते नहीं बोल को है. तो भी हमें बार बार फिरते ही इतने बार फिरे तो भी देते कि बोल को उनके डेथ के 3 डेज बैक भी युगेंद्र जूनियर असिस्टेंट के पाँव पड़ना बोल पाँव ऐसा तो पड़े तो तुम्हें देती क्या कि बोल को तुम्हारे पाँव छूतूँ जब तो मेरे पेपर्स देती तो बोल को रिक्वेस्ट करी उन्होंने है. तो भी उन्होंने सुने नहीं सर का. फिर 2 आवर्स गैप के बाद में हमें फिर जाको हंच खुड़े तो उधर ही से हमें 3 आवर्स से भी लास्ट में पेपर में CR नंबर बोल को लिखो दी उन्होंने. जीलान भाषा भी उसमें शामिल है. उन्होंने को सीनियर असिस्टेंट उन्होंने को मैं 18 दिन हुआ 18 डेज हुआ मैं यहाँ को यहाँ बोल को ऐसे बातें करती ही. मेरे को क्या मालूम नहीं तुम्हारा काम बोल को बोले तो हमें किसी पूछना की समझ में आना ना को. उनके 2 जना के आसपास फिरते थे. फ्राइडे के दिन फिर हमें गए थे 12:30 वैसा किसी मिलने का तो सचिवालय में गए थे. CR नंबर युगेंद्र पेपर में लिख को दिए तो हमारे को हम जाको मेरे को कॉल कराओ बोल को बोले थे उन्होंने. इसमें मैं काम कराता हूँ तुम्हारे को बोल को बोले तो वो बात सी जाको उनको दिए तो पेपर उन्होंने ऐसा नहीं होता माँ कंप्लीट डॉक्यूमेंट मेरे को होना बाद में जो काम होता बोल को युगेंद्र आप कॉल करो बोल को बोली तुम्हारे को बोल को बोले तो भी अच्छा बोल को कॉल करिए उन्होंने. कॉल करे तो अंदर क्या बातचीत हुई कि हमारे को तो नहीं मालूम. फिर आओ हाँ बोल को बुला ली. हमें 12:45 तक नियरली म्यूनसिपल ऑफिस में गए थे. जाने के बाद में फर्स्ट युगेंद्र से मिली हमें. युगेंद्र क्या बोली मैं अब शाम में मिलता हूँ मेरे को टाइम नहीं मैं मीटिंग को जाना बोल को हमारे सामने चल गए डॉक्यूमेंट्स लेको. बाद में क्या हुआ 3 आवर्स हमें वैसा कंटिन्यूसली वेट करे थे. 3 o'clock में जीलान भाषा दिखी
लंच के बाद आती लंच करने गए थे वो 12:45 टाइम में हमें पूछे तो बोले थे वहाँ के अदमान जो अब बाद में 12:45 3:102 वो मिनट्स में जो उनसे बात भी करी मेरे पापा जरा घटू चिल्लाई रेज वॉइस रेज कर को तो तुम्हें हमारे काम नहीं पूरा करे तो मैं चंद्र बाबू कमिश्नर से भी मिलतूँ जाको मैं कहाँ है तो भी जातूँ देखे काम के वास्ते पूरा होने के वास्ते मेरे डॉक्यूमेंट दिया नहीं तो बोल को बोली हमारे पापा बोलने के बाद में उन्होंने तू क्या मेरे को डराता है मैं कुछ हूँ तेरी बात सुनता हूँ बोल को वैसा बोल को मेरे पापा को अच्छा ले तेरा पेपर तो ले जा बोल को देने गए तो मेरे पापा जाको सामने गए थे कॉम्पाउंड वाल पर बैठते उन्होंने सडन से नीचे गिर गई अब नहीं जब कुछ मेरे पापा भी जस्ट 1 मिनट में जो डेथ हो गया उनका मैं उनके ऊपर केस बुक करना बोल को है योगेंद्र और चिलान बादशाह के ऊपर एंड हमारे को नष्ट परिहार क्या तो भी देना हमें तो मांगती नहीं तो अदरवाइज हमारे पापा को तो हमारे को वापस लेकर को दो। నంద్యాల పట్టణంలోని సంజీవనగర్ రామాలయంలో రోజాకుంట వీధిలో వెలిసిన నాగలింగేశ్వర లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ధనుర్మాసంను పురస్కరించుకొని గోదాదేవి రంగనాథుని కళ్యాణం అత్యంత వైభవంగా నిర్వహించడం జరిగింది. భక్తులు విశేషంగా పాల్గొని కళ్యాణాన్ని తిలకించి తీర్థ ప్రసాదాలను స్వీకరించారు. सदा युद्धधीरं महावीरधीरं
ధనుర్మాసంలో భోగి పర్వదిన సందర్భంగా ఈ రోజున మన వెంకటేశ్వర స్వామి వారి యొక్క దివ్య దేవాలయంలో చక్కగా గోదారంగనాథుని యొక్క కళ్యాణం కమనీయంగా రమణీయంగా వైభవపేతంగా చక్కగా జరిగింది కాబట్టి అనేక మంది భక్తుల యొక్క చక్కగా భక్తి ప్రపత్తులతో ఈ కళ్యాణం జరగడం నంద్యాల పట్టణానికి శుభామహమైనటువంటి విషయం కాబట్టి ఇటువంటి దివ్య కళ్యాణములు జరుగుతూ ప్రజలంతా కూడా సక్రమంగా ఉండి అధికారుల యొక్క అండదండలతో కూడా ఈ కళ్యాణ కార్యక్రమాలు విరివిగా జరిగి లోకమంతా ప్రశాంతంగా క్షేమంగా ఉండాలని చెప్పి మనమంతా కూడా ప్రార్థిద్దాం. గోవిందా మనకు నంద్యాల పట్టణంలో రోజాకుంట దేవస్థానం నందు వెలిసినటువంటి శ్రీదేవి భూదేవి సమేత వెంకటేశ్వర స్వామి దేవస్థానం నందు ఇవాళ ధనుర్మాసము చివరి రోజుగా పురస్కరించుకొని శ్రీ గోదా రంగనాథ స్వామి కళ్యాణం చేయడం జరుగుతుంది. ఈ యొక్క ధనుర్మాసంలో చివరి రోజున వచ్చేటువంటి పౌర్ణమి రోజున ఈ గోదా కళ్యాణము విశేషమైనటువంటి కళ్యాణంగా జరపడం జరుగుతుంది. కాబట్టి భక్తులందరూ కూడా ఈ యొక్క కళ్యాణ కార్యక్రమాల్లో పాల్గొని ఆ గోదాదేవి రంగనాథ స్వామి వారి యొక్క అనుగ్రహానికి పాత్రులవుతారని చెప్పి మరీ తెలియజేయడం జరుగుతున్నది. ఇంత కళ్యాణం మొత్తాన్ని కూడా ఈ దేవస్థానం వారు అయినటువంటి ధర్మకర్త సుబ్బ గురుమూర్తి గారు ఆధ్వర్యంలో ఇక్కడ ఇంతమంది జనాలు అందరి చేత కూడా అలాగే ట్రస్ట్ మెంబర్లు అందరూ కూడా ఈ కార్యక్రమాన్ని ఎంతో వైభవంగా చేస్తూ ఉన్నారు. ఇక్కడ ప్రతి ఒక్క మాసంలో జరిగేటువంటి సంకష్ట వ్రతాలు కానివ్వండి, పౌర్ణమి వ్రతాలు కానివ్వండి, సత్యనారాయణ వ్రతాలు కానివ్వండి, అలాగే విశేషమైన శివ కళ్యాణం అన్ని కూడా జరుగుతూ ఉంటాయి. భక్తులందరూ కూడా ఈ కార్యక్రమాల్లో పాల్గొని ఆ దేవి దేవుని యొక్క కృపకు పాత్రులవుతారని మరీ తెలియజేయడం జరుగుతున్నది. శుభం భూయాత్. నంద్యాల రోజాకుంట వీధిలో వెలిసిన నాగలింగేశ్వర లక్ష్మీ వెంకటేశ్వర దేవస్థానం తరఫున సంక్రాంతి శుభాకాంక్షలు. మరియు ఈ సంవత్సరం ధనుర్మాసం వచ్చి 30 రోజులు అయింది. ధనుసు మాసం వచ్చేసి వెంకటేశ్వర స్వామికి చాలా ప్రీతికరం, చాలా ముఖ్యమైనది. ఈ 30 రోజులలో మేము రోజు స్వామికి మూల విరాట్కు నిత్యము పంచామృత అభిషేకం జరిపించినాము. మరియు వైకుంఠ ఏకాదశి రోజు స్వామికి నిత్య నూతనంగా అలంకరించి ప్రజలకు దర్శనం ఇప్పించినాము. మరియు ఈ రోజు చివరి రోజు ధనుర్మాసం చివరి రోజు కావున గోదాదేవి రంగనాథ స్వామి కళ్యాణం అశేష ప్రజల మధ్యన జరిపించున్నాము. ఈ స్వామిని 30 రోజులు దర్శించిన వారు వైకుంఠ ఏకాదశి రోజు గోదా కళ్యాణం రోజు స్వామిని తరించడంతో స్వామిని చూసినతో వాళ్ళు పుణ్యవంతులు. ఇట్లు రోజాకుంట వీధి దేవస్థానం నంద్యాల. రాష్ట్ర ప్రభుత్వం పెంచిన విద్యుత్ ఛార్జీలు ప్రజలపై పెనుభారం పడిందని, పెంచిన విద్యుత్ ఛార్జీలను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ సోమవారం నంద్యాల పట్టణంలో సిపిఎం నాయకులు రమేష్ ఆధ్వర్యంలో విద్యుత్ బిల్లులను భోగిమంటలో దగ్ధం చేసి తమ నిరసనను తెలియజేశారు. పెంచిన అదనపు విద్యుత్ ఛార్జీలను వెంటనే కూటమి ప్రభుత్వం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉపసంహరించుకోవాలని, లేని పక్షంలో పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకులు, స్థానిక ప్రజలు పాల్గొన్నారు. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో మరి ప్రజలపైన పెద్ద ఎత్తున కరెంటు ఛార్జీలు పెంచినటువంటి కూటమి ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా వారు ఇచ్చినటువంటి కరెంటు బిల్లులను భోగి మంటల్లో దగ్ధం చేయడం అనేటువంటి జరిగింది. మరి ఈ ప్రజల నిరసనను చూసినా సరే ప్రభుత్వం వెంటనే విద్యుత్ ఛార్జీలు ఉపసంహరించుకోవాలని చెప్పేసి సిపిఎం పార్టీగా మేము కోరుతా ఉన్నాం. మరి ఎవరైనా సరే ఒక అంగట్లో ఒక వస్తువు కొనుగోలు చేసిన తర్వాత దాన్ని వాడి పడేసిన తర్వాత ఆ అంగటోడు వచ్చి నువ్వు కొన్న వస్తువుకు నాకు నష్టం వచ్చింది మళ్ళీ డబ్బులు కట్టమని మనం కడతామా? మరి ఈరోజు ప్రభుత్వం అయితే మేము ఆల్రెడీ కట్టినటువంటి బిల్లులకు మాకు నష్టం వచ్చిందని చెప్పేసి కరెంటు వాళ్ళు ఈరోజు మన దగ్గర మళ్ళీ ట్రూ ఆఫ్ చార్జెస్ పేరు మీద బిల్లులు వసూలు చేస్తూ ఉన్నారు. ఎప్పుడో 2024-25 సంవత్సరంలో వాడి పడేసిన కరెంటుకు మాకు ఇంధన సర్ఛార్జీ పేరు మీద నష్టం వచ్చింది. కరెంటు సరఫరా చేసే సందర్భంగా మాకు నష్టం వచ్చింది కాబట్టి ఆ నష్టం అంతా మీరే భరించండి అని చెప్పేసి ట్రూ ఆఫ్ చార్జెస్ పేరు మీద ప్రజలపైన భారం వేస్తున్నారు. ప్రతి ఒక్క కుటుంబానికి విద్యుత్ బిల్లులు పెద్ద ఎత్తున రకంగా వస్తూ ఉన్నాయి.
300 రూపాయలు వచ్చేటటువంటి కుటుంబానికి ఈరోజు 600 రూపాయలు వచ్చినాయి. 600 రూపాయలు వచ్చేటటువంటి కుటుంబానికి 1000 రూపాయలు పైగా ఈరోజు బిల్లులు వచ్చినాయి. మరి ఏ రకంగా కట్టాలని చెప్పేసి మేము అడుగుతున్నాం. మా ఆదాయాలు పెరగడం లేదు, మా జీత వేతనాలు పెరగడం లేదు, మాకు ఉపాధి లేదు. కానీ మా పైన ఈ రకంగా భారాలు వేసేటువంటి ఈ ప్రభుత్వ విధానంలో మరి తీవ్రంగా వ్యతిరేకిస్తా ఉన్నాం. ఈ ప్రభుత్వం రాకముందు బాధుడే బాధుడు అని చెప్పేసి జగన్ పైన చెప్పింది. మళ్ళీ తెలుగుదేశం పార్టీ ఏం చేస్తుంది? ఇప్పుడు మన పైన ఈ రోజు బాధుడే బాధుడేస్తా ఉన్నారు. కరెంటు ఛార్జీలు విపరీతంగా పెంచేస్తా ఉన్నారు. మరి ఈ రకంగా ప్రజలపైన భారాలు వేసేటువంటి ఈ యొక్క టీడీపీ కూటమి యొక్క ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకించాలని చెప్పేసి ప్రజలను విజ్ఞప్తి చేస్తున్నాం. మరి ఈ రోజు భోగి మంటల్లో ఈ రోజు విద్యుత్ బిల్లులు దగ్గర చేస్తున్నామంటే ప్రజలు ఎంత తీవ్రంగా నిరసన వ్యక్తం చేస్తున్నారో ఆ రకంగా ప్రభుత్వం గమనించాలని చెప్పేసి ఇప్పటికైనా సరే ఆ రకంగా పెంచినటువంటి ఈ యొక్క కరెంటు ఛార్జీలను తగ్గించాలని చెప్పేసి భవిష్యత్తులో ఆ రకంగా కరెంట్ ఛార్జీలు ఆ రకంగా పెంచితే 2020 సంవత్సరంలో మరి ఏదైతే విద్యుత్ ఉద్యమం సందర్భంగా చంద్రబాబు నాయుడు ప్రభుత్వం పడిపోయిందో అదే పద్ధతిలో ఈ రోజు మళ్ళీ పెద్ద ఎత్తున ఉద్యమం రాబోతా ఉంది. ఆ రకంగా చంద్రబాబు ప్రభుత్వానికి ఆ రకంగా నూకలు చెల్లినా అని చెప్పేసి ఈ సందర్భంగా చెప్తూ ఆ రకంగా తాము చేసిన తప్పులను సరిదిద్దుకోవాలని చెప్పేసి సిపిఎం పార్టీగా మేము ఆ రకంగా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. సోదరులారా, రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు పేదలను అడ్డు విడిచేందుకే, పేదల బాధలను పెట్టేందుకే, పేదలను ఇబ్బందులు చేసేందుకే ఈరోజు తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం ప్రజలపైన విద్యుత్ భారాలు బాగా మోపింది. ఆ రోజు అధికారంలోకి రాకముందు మాత్రం మేము అధికారంలోకి వస్తే విద్యుత్ బిల్లులు పెంచము, పూర్తిగా ఆపేస్తాము అని చెప్పి మాట ఇచ్చినారు. అధికారంలోకి వచ్చినాక 7 నెలలు అయిందంతే. ఈరోజు చంద్రబాబు నాయుడు పూర్తిగా పేద ప్రజానీకాన్ని ఇబ్బంది పెట్టడానికే, ప్రజల్ని ఇబ్బంది పెట్టడానికే వేల రూపాయల కోట్లు ఈ రోజు ప్రజలపైన విద్యుత్ భారాలు మోపినాడు. ఈ రోజు సిపిఎం పార్టీగా మేము అడుగుతా ఉన్నాం, ఆ రోజు నువ్వు ఇచ్చిన మాట ఏంది, ఈ రోజు చెప్పే మాట ఏంది అని చెప్పి. ఈ రోజు చంద్రబాబు నాయుడు మేము అప్పుడు ఇప్పుడు చెప్తా ఉన్నాం, చంద్రబాబు నాయుడు నిజంగా 420 విధానాలను ఈ రోజు అమలు చేస్తా ఉన్నాడు. పేదలను ఇబ్బంది పెట్టేందుకే ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. కాబట్టి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో భోగి మంటల్లో విద్యుత్ బిల్లులు పెంచిన విద్యుత్ బిల్లులను ఈరోజు తగలబెడతా ఉన్నాం. రాబోయే కాలంలో ఈ విద్యుత్ బిల్లులను కనుక తెలుగుదేశం కూటమి ప్రభుత్వం తగ్గించకపోతే ఇదే భోగి మంటల్లో తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వాన్ని దగ్ధం చేయాల్సిన పరిస్థితి వస్తారని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. నంద్యాల జిల్లా బ్రాహ్మణ సేవా సంఘం ఆధ్వర్యంలో ఆన్లైన్ విధానంలో ముగ్గుల పోటీలను నిర్వహిస్తున్నట్లు ఆ సంఘం ప్రతినిధులు తెలిపారు. ఈ ముగ్గుల పోటీలో కేవలం బ్రాహ్మణ మహిళలు, వారు నంద్యాల జిల్లాకు చెందిన వారే ఉండాలని, వారు వేసిన ముగ్గులను వాట్సాప్లో ఈ నెల 16వ తేదీలోపు అప్లోడ్ చేయాలని తెలిపారు. విజేతలకు ఈ నెల 19వ తేదీ నంద్యాల పట్టణంలోని సత్యసాయి కళ్యాణ మండపంలో బహుమతుల ప్రదానం ఉంటుందని పేర్కొన్నారు. ఈనాటి విషయం ఏంటంటే, ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ సంక్షేమ సమైక్య ఆధ్వర్యంలో నంద్యాల జిల్లాకు సంబంధించిన 7 నియోజకవర్గాలలోని కేవలం బ్రాహ్మణ మహిళలకు మాత్రమే సంక్రాంతి పండుగ సందర్భంగా ముగ్గుల పోటీలను ఏర్పాటు చేయడం అనేది. దీని విశిష్టత ఏమంటే, ఈసారి ఆన్లైన్ ద్వారా ఈ ముగ్గుల పోటీలు నిర్వహిస్తున్నాం. అందరూ అంటే ఆన్లైన్ అంటే ఎట్లా సార్ అది ఇది అని కొద్దిగా కన్ఫ్యూజ్ అయినారు. ఏం లేదండి, మేము ఒక నెంబర్ ఇస్తున్నాం, వాట్సాప్ నెంబరు. మీ ఇంటి వద్ద కానీ, మీకు అనుకూల ప్రదేశంలో కానీ మీరు ఎక్కడైనా ఉండండి. కాకపోతే నంద్యాల జిల్లాకు సంబంధించిన 7 నియోజకవర్గాల్లో ఆధార్ కార్డు ఉన్న వాళ్ళు మాత్రమే ఈ యొక్క ముగ్గుల పోటీలకు అర్హులు. ఆ విషయాన్ని కాస్త గమనించండి. చాలా మంది అన్నారు, మేము పండుగలకు ఊరు వెళ్తున్నాము. అదే, మీరు అమెరికాకు పోండి, బాధ లేదు. అమెరికాలో ముగ్గు వేసి ఫోటో పెట్టండి మేము చెప్పిన వాట్సాప్ నెంబర్కి. అందులో ఖచ్చితంగా మీ ఆధార్ కార్డు మీరు అప్లోడ్ చేయాలి. ఎందుకంటే మీరు ఈ నంద్యాలకు సంబంధించిన 7 నియోజకవర్గాల మహిళలు అవునా కాదా అనేది ఐడెంటిఫై కావడం కోసం అంతే. కాబట్టి అన్నిదా భావించద్దండి. ముఖ్యంగా మీ యొక్క ఫోటోలను బాగా తీసి 9640463858 నెంబర్కు మీరు వాట్సాప్ చేయండి. ఒకేసారి 5-6 ఫోటోలు ఎక్కువద్దు. ముగ్గు వేస్తున్నప్పుడు ఒక ఫోటో, వేసినాక ఒక ఫోటో, ఒక ఆధార్ కార్డు చాలు. ఎందుకంటే చాలామంది మహిళలు ఆల్రెడీ ఈరోజు భోగి పండుగ ఇప్పటికే 50 ఫోటోల వరకు వచ్చాయి. చాలా సంతోషం, స్పందన బాగుంది. కాబట్టి మిగతా మహిళలు కూడా ఈ యొక్క ముగ్గుల ఫోటోలను 16వ తేదీ లోపు అప్లోడ్ చేయండి. 17వ తేదీ 18వ తేదీ చేసినా కూడా మేము దాన్ని తీసుకోము, దయచేసి గమనించే ప్రార్థన. 19వ తేదీన శ్రీ సత్యసాయి కళ్యాణ మండపంలో
బహుమతి ప్రధానోత్సవ కార్యక్రమం పెట్టాము. ఈ యొక్క బహుమతులకు మరియు మధ్యాహ్నం భోజనం వసతికి మన SLNS ఫంక్షన్ హాల్ యాజమాన్యం వారు మరియు ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్కి జీవి మాల్ వారు, సత్య హోమ్ అప్లయన్సెస్ వాళ్ళు సహకరిస్తున్నారు. అదేవిధంగా సత్యసాయి కళ్యాణ మండపం కూడా ఉచితంగా మనకు వాళ్ళు ఇస్తున్నారు. ప్రతి ఒక్క దాత ఎవరైతే మాకు సహకరిస్తున్నారో వాళ్ళందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరొకసారి అందరికీ నమస్కారం. తిరుమలలో మరో అపశృతి చోటు చేసుకున్నది. తిరుమలలో 47వ కౌంటర్లో షార్ట్ సర్క్యూట్ వల్ల అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ నేపథ్యంలో కౌంటర్ నుండి ఒక్కసారిగా దట్టమైన పొగలు కమ్మడంతో శ్రీవారి భక్తులు భయాందోళనతో అక్కడి నుండి బయటకు పరుగులు తీయడం జరిగింది. కౌంటర్ నందు ఉన్న కంప్యూటర్కు అనుసంధానించిన UPS లో కలిగిన షార్ట్ సర్క్యూట్ వల్ల ఈ ప్రమాదం చోటు చేసుకున్నట్లు టీటీడీ వర్గాలు వెల్లడించాయి. ఘటన జరిగిన విషయాన్ని తెలుసుకున్న టీటీడీ సిబ్బంది హుటాహుటిన చేరుకొని మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. ఈ ప్రమాదంలో ఎటువంటి నష్టం సంభవించలేదని ప్రాథమికంగా తెలుస్తున్న సమాచారం. తిరుమలకు వచ్చే భక్తులకు అత్యంత పవిత్రంగా స్వామివారి ప్రీతిపాత్రమైన లడ్డు ప్రసాదాన్ని భక్తులకు అందించేందుకు దాదాపు 70 కౌంటర్లను టీటీడీ ఏర్పాటు చేసింది. ఈ నేపథ్యంలో జరిగిన అగ్ని ప్రమాదం వల్ల మిగతా కౌంటర్ల సమీపంలోకి దట్టమైన పొగలు కమ్మడంతో భక్తులు పరుగులు తీశారు. ఇదిలా ఉండగా తిరుమలలో వైకుంఠ ఏకాదశి పర్వదినాన శ్రీవారిని ఉత్తర ద్వారం దర్శనం కోసం క్యూలైన్లో నిలిచిన భక్తుల తొక్కిసలాటలో పలువురు మృతి చెందిన ఘటన మరవక ముందే మరో అపశృతి చోటు చేసుకోవడం కొంత శ్రీవారి భక్తులలో కలకలం రేపింది. ಕಮ್ಮಿ ತಾಕತ್ತು ಕಮ್ಮಿನಿ ಕಮ್ಮಿ ತಾಕತ್ತು ಎರ್ತಾವ್ತಾನೆ ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.